Hello, I am Dr. Mamata. I am a consultant obstetrician and gynecologist at Renova Hospital, Kompally. Now we are going to talk about a cervical cancer. Cervix ante గర్భ సంచి ముఖ ద్వారము. Cervical cancer is the most common cause of death among the women. దీని causes వచ్చేసి HPV virus is the most common cause of the cervical cancer. ఎవరికి cervical cancer ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎవరికైతే ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అవుతుందో, ఎవరైతే ఎర్లీ ఏజ్లో సెక్షువల్లీ యాక్టివ్గా ఉంటారో వాళ్ళలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎర్లీ ఏజ్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎర్లీ ఏజ్లో ప్లాన్ చేసుకునే వాళ్ళకి అట్ ద సేమ్ టైం చాలా ఎక్కువ డెలివరీస్, తక్కువ గ్యాప్లో ఎక్కువ డెలివరీస్ చేసుకునే వాళ్ళలో కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఎవరికైతే ఇమ్యూనో సప్రెస్డ్ ఉంటారో లైక్ HIV, HPSAG, లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ వాళ్ళలో, ఎవరికైతే వాళ్ళ హస్బెండ్ ఫస్ట్ వైఫ్, ఒకవేళ వాళ్ళ హస్బెండ్ ఫస్ట్ వైఫ్ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతే సెకండ్ వైఫ్లో కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్స్ స్మోకింగ్ అండ్ డ్రగ్ అడిక్ట్ ఉన్న వాళ్ళలో కూడా ఇమ్యునైజేషన్ స్టేటస్ విల్ బి లో. ఏజ్ వచ్చేసి ఇట్ కెన్ అఫెక్ట్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్. 30 to 35 years వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. పోస్ట్ మెనోపాజల్ ఏజ్ వాళ్ళలో కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. వాట్ ఆర్ ద ఎలా గుర్తించాలి సర్వైకల్ క్యాన్సర్స్ని? ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్లో సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, బట్ లేట్ స్టేజెస్లో సిమ్టమ్స్ ఉంటాయి. ఏమేమి ఉండొచ్చు అని అంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్. అది కాకుండా ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉండొచ్చు, ఆర్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, ఆర్ పోస్ట్ కాయిటల్ పెయిన్, పెల్విక్ పెయిన్. వెజైనల్ వాటరీ డిశ్చార్జ్, అది కూడా చాలా ఫౌల్ స్మెల్లీ డిశ్చార్జ్. బ్యాక్ పెయిన్ అండ్ పెల్విక్ పెయిన్ ఉంటుంది. దీన్ని మనం ఎలా స్క్రీన్ చేసుకోవాలి? దీని స్క్రీనింగ్ మెథడ్స్ వచ్చేసి ప్యాప్స్మియర్, HPV DNA టెస్ట్ అండ్ కాల్పోస్కోపీ. ప్యాప్స్మియర్ అనేది ఇట్ ఈస్ ఏ స్క్రీనింగ్ టెస్ట్. దీంతో 80% ఆఫ్ ద కేసెస్ని డిటెక్ట్ చేయొచ్చు, 70% ఆఫ్ ద డెత్ని రిమూవ్ చేయొచ్చు. ప్యాప్స్మియర్ ఎప్పుడు చేస్తాము అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక స్పెక్యులం పెట్టి ఒక చిన్న స్పాచులాతో తీసి ఎగ్జామినేషన్కి పంపిస్తాము. ఇది ఎవరెవరికి అడ్వైజ్ చేయాలి అని అంటే, ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో వాళ్ళందరూ ఎవ్రీ 3 yearsకి కంపల్సరీ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి టిల్ 65 years ఆఫ్ ఏజ్. HPV DNA టెస్ట్ అనేది ఎవ్రీ 5 yearsకి చేయించుకోవాలి అబోవ్ 30 years ఉన్న వాళ్ళకి. ప్యాప్స్మియర్ కన్నా HPV DNA టెస్ట్ అనేది మోర్ ఎఫెక్టివ్ టెస్ట్. ఈ ప్యాప్స్మియర్లో కానీ HPV DNA టెస్ట్లో కానీ ఎనీ చేంజెస్ ఆర్ ఎనీ అబ్నార్మల్ వచ్చినా వాళ్ళకి కాల్పోస్కోపీ అడ్వైజ్ చేసి, కాల్పోస్కోపీలో సర్వెక్స్ పైన ఉండే చేంజెస్, దాని బ్లడ్ వెజిల్ ప్యాటర్న్ అదంతా చూసి వి విల్ టేక్ ఏ బయాప్సీ. బయాప్సీలో వచ్చిన రిపోర్ట్ని బట్టి వాళ్ళు నార్మల్ ఉన్నారా, ప్రీ మ్యాలిగ్నెంట్ స్టేజ్లో ఉన్నారా, క్యాన్సర్ స్టేజ్లో ఉన్నారా అనేది డిసైడ్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రీ మ్యాలిగ్నెంట్ స్టేజ్, అప్పుడే సర్జరీ లేకపోతే మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ చేసి దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్ అమాంగ్ ఆల్ ద క్యాన్సర్స్ ఇన్ ద ఉమెన్ అని అంటే, దీనికి మాత్రమే ఎఫెక్టివ్ స్క్రీనింగ్ మెథడ్ ఉంది అండ్ దీనికి మాత్రమే వ్యాక్సినేషన్ ఉంది. HPV వ్యాక్సిన్ ద్వారా దిస్ క్యాన్సర్ కెన్ ప్రివెంట్.